భారతదేశంలో అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పరస్పర విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కొనసాగుతూ మరి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా, ఒక వైరుధ్యపూరితమైనటువంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో ఈ కుల వ్యవస్థ అనేది మాకు అనేక రకాలుగా అణిచివేసింది. ఈ కుల వ్యవస్థ వల్లనే మేము మరి అవమానాలను పొందటం జరుగుతుంది. బ్రాహ్మణికల్ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ, ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఈ మనువాద వ్యవస్థ, ఈ బ్రాహ్మణ వర్గాల యొక్క పెత్తనము, శూద్ర అగ్రకులాల యొక్క పెత్తనము ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మేము రాజకీయ బానిసలుగా ఉన్నాము. మేము చదువుకు దూరంగా ఉన్నాము. ఉద్యోగాలకు దూరంగా ఉన్నాము. మొత్తం సమాజంలో మాకు భూమి లేదు, భుక్తి లేదు, ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్నాము అని మరి వందల వేల పుస్తకాలు, టన్నుల కొద్దీ సాహిత్యం అంతా కూడా రాయబడుతూ ఉంది. కానీ మరి అదే వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని స్థాపించుకొని, కమ్యూనిస్టు పార్టీలను స్థాపించుకొని, అదేవిధంగా బీజేపీ లాంటి పార్టీలను స్థాపించుకొని, ఈ రకంగా అనేక రాజకీయ పార్టీలు పెట్టుకొని, ఆ రాజకీయ పార్టీలు ద్వారా ఏంటిది అని అంటే, మళ్ళీ ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ ఎవలమైతే మనం శత్రువులని తిట్టడం జరిగిందో, మళ్ళీ వాళ్ళ నాయకత్వంలో ఉన్న ఈ పార్టీలకే మనం ఓట్లు వేయటము, ఆ పార్టీలలోనే నాయకులుగా పనిచేయటము, కార్యకర్తలుగా పనిచేయటము, వాళ్ళను గెలిపించడం కోసమే. అంటే కాంగ్రెస్ పార్టీని, కమ్యూనిస్టు పార్టీలను, బీజేపీ పార్టీలను గెలిపించడం కోసమే మళ్ళీ మనమంతా కూడా ఈ బహుజన కులాల వాళ్ళు. కానీ ఎక్కువ శాతం మంది బహుజన కులాలంతా కూడా మళ్ళీ ఏ అగ్రకులాలైతే పార్టీలను పెట్టడం జరిగిందో, ఏ అగ్రకులాలైతే ఇంతకాలం మనల్ని అణచివేయటం జరిగిందో, మళ్ళీ మనం అవి మర్చిపోయి ఆ పార్టీలనే గెలిపించడానికి, ఆ పార్టీలలోనే పనిచేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది విచిత్రకరంగా, పరస్పర భిన్నంగా, ఒక వైరుధ్యంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బహుజన కులాలకు ఒక క్లారిటీ లేదేమో. అంటే సాంస్కృతిక రంగములనేమో, సామాజిక రంగములనేమో ఈ పెత్తనం చేసే వర్గాల గురించి, కులాల గురించి వాళ్ళను ద్వేషిస్తున్నట్టుగా, వాళ్ళను తిట్టినట్టుగా, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టుగా మనం నటిస్తూ ఉన్నాం. వాళ్ళంటే అసలు మనకు పడదన్నట్టు, అసలు ఈ సామాజికంగా పెత్తనం చేసిన వర్గాల దగ్గరికి మనం పోకూడదు, మన వాళ్ళతో కూర్చోకూడదు, వాళ్ళు మన శత్రువులు అని మాట్లాడుతున్నాము. దానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నాము, కళారూపాలు రాస్తున్నాము. అదేవిధంగా వివిధ రకాలుగా మనం మన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాము. కానీ వాళ్ళు పెట్టినటువంటి పార్టీలే మళ్ళీ ఇప్పుడు సామాజిక కుల వ్యవస్థను పెంచి పోషించింది ఎవరు అని అంటే, వాళ్ళే తర్వాత కాలంలో జాతీయ కాంగ్రెస్ను పెట్టుకోవటం జరిగింది. వాళ్ళే తర్వాత కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు పెట్టుకోవటం జరిగింది. వాళ్ళే తర్వాత కాలంలో ఆర్ఎస్ఎస్ కానీ, హిందూ మహాసభ కానీ, అనేక సంఘాలను, సంస్థలను వాళ్ళే పెట్టుకోవటం జరిగింది. మళ్ళీ వాళ్ళు పెట్టుకున్న రాజకీయ పార్టీలలోనేమో పనిచేస్తుంటాము, కార్యకర్తలుగా ఉంటాము, ఓట్లను ధారపోస్తూ ఉంటాము. కానీ కుల వ్యవస్థలో మాత్రం మళ్ళీ అగ్రవర్ణాలే, మనువాదులే అన్యాయం చేశారు అని మళ్ళీ వాళ్ళని తిడుతూ ఉంటాం. అంటే సామాజిక రంగము, కుల వ్యవస్థలనేమో వాళ్ళను ద్వేషించినట్టుగా, వాళ్ళను వ్యతిరేకించినట్టుగా, వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టుగా మాట్లాడుతున్నాము. అదేవిధంగా పనిచేస్తున్నట్టుగా ఉంటున్నాము. కానీ వాళ్ళు పెట్టిన పార్టీలే, వాళ్ళ యొక్క వారసులతోటి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ వారసులతోటి, వాళ్ళ వారసులైనటువంటి కమ్యూనిస్టు పార్టీలు రూపంలో వచ్చినటువంటి వాటిని మళ్ళీ మనం గెలిపించడానికి ఉపయోగపడుతున్నాము. అంటే దీనివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే, మోసం చేసింది వాళ్ళే అని చెప్తున్నాము, అన్యాయం చేసింది వాళ్ళే అని చెప్తున్నాము. వాళ్ళు మనకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు. వాళ్ళంతా కూడా ఏందనంటే మనల్ని మోసం చేశారు. ఇవాళ ఈ దుస్థితికి కారణం ఈ కుల వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ అని వాళ్ళను మొత్తం ఏందనంటే మొత్తం తిట్టిపోస్తున్నాం. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ తీరమల్ల వాళ్ళ నాయకత్వంలో వచ్చి, వాళ్ళ వారసుల నాయకత్వంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎగబడి, కాంగ్రెస్ పార్టీని వరుసగా ఏండ్ల తరబడి గెలిపించడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. అంటే మన వారసత్వంతో ఉండి బహుజనుల నాయకత్వంలో వచ్చిన రాజకీయ పార్టీలు అయినటువంటి ఆర్పిఐ కానీ, అంతకుముందు డిఎంకే పార్టీ కానీ, లేదా ఇప్పుడు మనము చాలామంది ఇప్పుడు బీసీల నాయకత్వంలో కానీ, ఎస్సీల నాయకత్వంలో కానీ, కాంశీరామ్ గారి నాయకత్వంలో వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీని కానీ, వీటికి ఓట్లేయటానికి మనం సిద్ధపడటం లేదు. వీటిని సొంతం చేసుకోవటానికి సిద్ధపడటం లేదు. వీటిల్లో కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేయటానికి మనకి ఇష్టపడటం లేదు.
అంటే మాటలల్లోనేమో, ఉపన్యాసాలలోనేమో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, మనువాదులకు వ్యతిరేకంగా, మొత్తం చాతుర్వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు మొత్తం పెకలించే విధంగా మాట్లాడుతూ ఉంటాము. ద్వేషపూరితంగా మాట్లాడుతూ ఉంటాము. కానీ వాళ్ళ యొక్క వారసులతో స్థాపించబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఆర్ఎస్‌లు, శూద్రాగ్ర కులాల నాయకత్వంలో ఏర్పడిన టీడీపీ లేకపోతే వైఎస్ఆర్‌సీపీ, దేశంలో కొన్ని అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, కూటమిలు ఇవన్నీ కూడా అగ్రకులాల యొక్క కనుసన్నల్లో స్థాపించబడి, వాళ్ళు పోషించబడి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావటానికి, వాళ్ళు ప్రధానమంత్రులు కావటానికి, వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా, బహుజనులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకపోయినా, మంత్రి పదవులు ఇవ్వకపోయినా, ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకపోయినా, ప్రధానమంత్రి పదవులు ఇవ్వకపోయినా, వాళ్ళ ఈసడించినా, అవమానం చేసినా మొత్తం ఏందనంటే మళ్ళీ ఆ పార్టీలనే గెలిపిస్తూ ఉన్నాం. అంటే 2 రకాలుగా మాటలు మనమే మాట్లాడుతున్నాం. అంటే 2 రకాలుగా మనము వాళ్ళు చెడ్డవాళ్ళనేమో కల్చరల్ రూపంలో చెప్తున్నాం. సామాజిక రూపంలో చెప్తున్నాం. రాజకీయ రంగంలో మాత్రం వాళ్ళ కిందనే పనిచేస్తున్నాం. వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉన్నాం. వాళ్ళనే నమ్ముకుంటున్నాం. మనం మన మన వారసత్వంతో ఏర్పడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కరు, కాన్షీరామ్ గారు లేదా అనేక మంది బహుజనుల నాయకత్వంలో ఏర్పడినటువంటి పార్టీలను మనం సొంతం చేసుకొని ఆ పార్టీల కింద పనిచేసి వాటిని అధికారంలోకి తీసుకొని రాలేకపోతున్నాం. కాబట్టి ఇది ఎక్కడో తేడాగా ఉంది. ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. ఇది ఈ పరిస్థితే గనక కొనసాగితే ఇంకా ఇప్పుడు మనం మాట్లాడేదంతా వృధానే. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు, పాటలు, సాహిత్యము మనం చెప్పేయన్నీ కూడా వృధానే అనిపిస్తుంది. ఎందుకనంటే అంబేద్కరు ఆలోచనా విధానం గొప్పది అని అంటున్నాము. ఆలోచనా విధానమే ఈ దేశంలో విముక్తి చేస్తుంది అని అంటున్నాము. కాన్షీరామ్ గారు శక్తివంతమైన నాయకుడు అని చెప్తున్నాము. అన్నీ మనమే మాట్లాడుతూ ఉన్నాము. కానీ రాజకీయ రంగంకి వచ్చేటప్పటికి అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉన్న రాజకీయ పార్టీకి ఓట్లు వేయటం లేదు. కాన్షీరామ్ గారి సిద్ధాంతం ద్వారా వచ్చినటువంటి బీఎస్పీకి మనం ఓట్లు వేయటం లేదు. లేదా బీసీల నాయకత్వంలో ఉన్న పార్టీలకు ఓట్లు వేయటం లేదు. ఎస్సీల నాయకత్వంలో ఉన్న పార్టీలకు ఓట్లు వేయటం లేదు. మళ్ళీ అగ్రకులాలనే మోసకారులని తెలుసు. కుల వ్యవస్థను పోషించిన సంగతి తెలుసు. అయినా కానీ మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తున్నాము. ఇది ఏదో తేడాగా ఉంది కాబట్టి చూసే పరస్పర విరుద్ధము 2 మనమే మాట్లాడుతున్నాము. వాళ్ళని తిట్టేది మనమే, గెలిపించేది మనమే. వాళ్ళను చెడ్డవాళ్ళని చెప్పేది మనమే, మంచి వాళ్ళని మళ్ళీ ఓట్లేసేది మనమే. కాబట్టి సెక్యులర్ పార్టీ అని చెప్పేది మనమే. కాబట్టి ఈ విధంగా మరి అనేక రకాల దృక్పథాలు సరైనటువంటి క్లారిటీ లేకపోతే చేసిన శ్రమ అంతా కూడా వృధానే అవుతుంది. కరెక్ట్‌గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. దేశంలో కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఒక సరైనటువంటి నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా గందరగోళంలో ఉండి ఎవరు శత్రువో, ఎవరు మిత్రువో తెలుసుకోలేకుండా మన పార్టీ ఏది, ఇతరుల పార్టీ ఏది అని తెలుసుకోకుండా ఉండే పరిస్థితి ఉండటము అనేది సందిగ్ధంలో, వైరుధ్యంలో అనేక రకాలైనటువంటి భావజాలంలో కొనసాగటము అనేది కూడా ఒక విచిత్రంగా కనిపిస్తూ ఉంది.